హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే చాలా లేట్గానే పోస్ట్ చేస్తున్నాను. పండగ అయిపోయి చాలా రోజుల తర్వాత పోస్ట్ చేస్తున్నాను. గణేష పండుగ అనమాట. మీ అందరూ కూడా బాగా జరుపుకున్నారు మీ ఇంట్లో గణేష పండుగ అనుకుంటున్నాను. అండ్ మా ఇంట్లో ఎలా జరుపుకున్నాము అన్నది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఈ పండగకి మాకు చాలా స్పెషల్ సాంప్రదాయం అయితే ఉంది. అందరి ఇంట్లోనూ ఉంటుంది ఇది అని అనుకుంటున్నాను. ఎవరెవరి ఇంట్లో ఈ శాస్త్రం అయితే ఫాలో అవుతారు అన్నది కామెంట్స్లో షేర్ చేసుకోండి నాతో. ఇక్కడ మా అమ్మ అయితే పసుపు కుంకుమ మాకు ఇవ్వడానికి రెడీ చేసేస్తుంది. పుట్టినింటి నుండి ఈ పసుపు కుంకుమ తీసుకోవడమే ఒక ఆనందము ఈ పండగకి. మా అమ్మ అదే చెప్తుందనమాట. వాళ్ళ అమ్మ నాన్న అంటే మా అవ్వ తాత ఉన్నప్పుడైతే ప్రతి ఒక్కరికి పేరున వెళ్ళి ఇచ్చేవాళ్ళంట. అది గుర్తు చేసుకుంటూ ఉంటుంది మా అమ్మ ఎప్పుడు. ఈ పండగ వచ్చినప్పుడంతా మా అమ్మ అదే చెప్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నప్పుడు ఎలా జరిగేది పండగ ఏంటి, ఊర్లకల్లా అలా డిఫరెంట్గా జరిగేది. ఇప్పుడు సిటీలో బిజీ లైఫ్కి అలవాటు పడిపోయి మనము ఒకరోజు లీవ్ దొరికింది అని ఆనందపడడంలోనే సరిపోతూ ఉంటుంది పండగలకి. సో అప్పట్లో అయితే పండగ అంటే ఆ హడావిడే వేరే ఉండేది. ఊరంతా జరుపుకునే వాళ్ళు పండగ. ఇప్పుడైతే పక్కింట్లో కూడా మనకు తెలియదు వాళ్ళు ఎలా జరుపుకుంటూ ఉంటారో. అలా అయిపోయింది మన లైఫ్. ఏమో ఎడని పట్టుకొని వచ్చినారా నిన్నే. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తూ ఉంటుంది మా అక్క మాకు కూడా ఇస్తూ ఉంటుంది పసుపు కుంకుమ అన్నది మా సైడ్ అయితే పుట్టినటి నుండినే రావాలి అన్నదేం లేదు. ఎవరికైనా ఇవ్వచ్చు. తల్లి కూతురుకైనా ఇవ్వచ్చు, కూతురు తల్లికైనా ఇవ్వచ్చు. పసుపు కుంకుమ అన్నది వీళ్ళ నుండినే రావాలి అని ఉండదు కదా. సో అలాగా ఈ పండగకి ఎవరికైనా ఇవ్వచ్చు తాంబూలము. అలాగా మా అక్క కూడా మాకైతే ఇస్తూ ఉందన్నమాట. మీ ఇంట్లో కూడా ఇలాగే ఫాలో అవుతారా అన్నది నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి. మన సాంప్రదాయాలు షేర్ చేసుకుంటే ఒకరి నుండి ఒకరికి నానా విధాల సాంప్రదాయాలు అయితే తెలుస్తూ ఉంటాయి కదా. సో అందుకనే షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంట్లో అయితే పండగ చూసేశారు కదా. ఇప్పుడైతే మా కమ్యూనిటీలో గణేష్ అనమాట. ఈసారి మా అపార్ట్మెంట్లో అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. పిల్లలవి ఈవెంట్స్, పెద్దవాళ్ళకి టాస్క్లు, యాక్టివిటీస్ అన్నీ బాగా పెట్టారనమాట. సో అవన్నీ కూడా చూడడానికి వచ్చేసాము. కాకపోతే కొంచెం లేట్గా వచ్చాము మేము. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది. అప్పటికే పిల్లలది ఫ్యాషన్ షో కొద్దిగా లాస్ట్ జాయిన్ అయ్యాము. లాస్ట్ వాళ్ళని చూసాము. సో చాలా బాగా క్యూట్గా చేశారు పిల్లలంతా. ఎంత క్యూట్గా ఉన్నారో వాళ్ళని ఆ రోజు పేరెంట్స్ అయితే ఎంత బాగా రెడీ చేశారో అనిపించింది. చాలా క్యూట్ అన్ని సైజులు వారి పిల్లలైతే ఉన్నారు, చూస్తున్నారు కదా. మేము చిన్నగున్నప్పుడు గణేష పండుగ అంటే ఇలా ఊర్లో ఉన్న గణేశాలన్నీ వెళ్ళి చూసుకొని ఎవరిది మంచిగా పెట్టారు గణేష అని ఒక జడ్జ్మెంట్ ఇవ్వాలి. అదొక హ్యాపీనెస్ అనమాట. మా ఇంట్లో అయితే గణేష పెట్టే సాంప్రదాయం అయితే లేదు. విగ్రహం అయితే పెట్టాము, కానీ చిన్నగా పూజ అయితే సింపుల్గా చేసుకొని ఇలా తాంబూలం తీసుకోవడం అయితే సాంప్రదాయం ఉంది. సో అందుకని ఈసారి అపార్ట్మెంట్లో చూద్దామని చెప్పి వచ్చేసాము. అప్పటికే పూజ అంతా అయిపోయింది. ఇలా యాక్టివిటీస్ అయితే ప్లాన్ చేశారు వీళ్ళు. చాలా బాగా చేశారు ఆ రోజు. ప్రసాదాలు and this is a surprise, so we didn't post it anywhere. So please come and give a cheer. Whoever is there, please give a cheer. Bharti garu, Abhinav sir, please come forward. అక్కడ నుండి మా అక్క వాళ్ళ అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా అంతే. గణేష్ ఎంత క్యూట్గా ఉన్నాడో, చాలా నచ్చింది అనమాట. బొద్దుగా ఉన్నాడు. సో ఆ గణేష్ కూడా చూసుకొని మా పండుగ అయితే ఇలా కంప్లీట్ చేసాము. మీ ఇంట్లో కూడా బాగా జరుపుకున్నారా గణేష పండుగ అనేది కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వ్లాగ్ కనుక నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్లో మీ అందరితో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్.